వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో ఏమైంది మార్కెట్ నిన్న? ఫస్ట్ క్యాండిల్ బెయిరిష్ క్యాండిల్ వచ్చి సిపిఆర్ సపోర్ట్ తీసుకొని ఎగ్జాక్ట్ గా సిపిఆర్ నుంచే బౌన్స్ అయింది. సో దట్స్ వాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సిపిఆర్. సో చాలా మంది సిపిఆర్ నెగ్లెక్ట్ చేస్తారు, సిపిఆర్ తెలియదు. బట్ సిపిఆర్ అనేది మనకి చాలా విధాలుగా యూజ్ అవుతుంది. లైక్ మనకి ఆ రోజు మార్కెట్ బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, అండ్ మార్కెట్ సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో తెలుస్తుంది, మార్కెట్ ఎలా మూవ్ అవ్వచ్చు అని చెప్పి క్లూ ఇస్తుంది. సపోజ్ ఇక్కడ నేరో సిపిఆర్ కదా, ట్రెండింగ్ డే అయింది. సో ట్రెండింగ్ డే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ రోజు. అండ్ వైట్ సిపిఆర్ రోజు సైడ్ వేస్ డే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ యావరేజ్ సిపిఆర్ అప్పుడు రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్, దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ మనకి మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేది సిపిఆర్ ద్వారానే తెలుస్తుంది. సో చాలా మంది వితౌట్ సిపిఆర్ ట్రేడ్ చేస్తారు, బట్ ఎడ్జ్ అనేది దొరకదు వాళ్ళకి. ఫస్ట్ సపోజ్ సిపిఆర్ రిమూవ్ చేసిన తర్వాత సో ఎవరికి తెలుస్తుంది ఇక్కడ మనకి సపోర్ట్ ఉందని చెప్పి? జస్ట్ మామూలుగా చూసుకుంటే ఈ లెవెల్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఫామ్ అయింది కదా అని చెప్పి ఈ లెవెల్ దాకా వెయిట్ చేస్తారు. సో ఇక్కడ నుంచి సో ఈ జోన్ ఇప్పుడు ఈ రోజు మార్క్ చేసుకున్నది, నార్మల్ గా ఆ జోన్ కూడా లేకపోతే ఇక్కడ సపోర్ట్ ఉంది కదా అని వెయిట్ చేస్తుంటారు. మార్కెట్ ఆ సపోర్ట్ వరకు వచ్చే వరకు వెయిట్ చేస్తారు, కానీ ఆ సపోర్ట్ వరకు రాలేదు. కానీ అది సిపిఆర్ ఉందనుకోండి, మనకి అక్కడ సిపిఆర్ సపోర్ట్ ఉందని తెలుస్తుంది, అండ్ ట్రెండ్ బుల్లిష్ అని కూడా తెలుస్తుంది. సో సిపిఆర్ లేకపోతే ఏమనుకుంటారు, ఇక్కడ మార్కెట్ ఫాల్ వచ్చింది కదా, సేమ్ ఫాల్ ఇక్కడ మార్కెట్ మళ్ళీ వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ అదే సిపిఆర్ ఉందనుకోండి, మనకి అక్కడ సపోర్ట్ ఉంది కదా, సపోర్ట్ దగ్గర ఎందుకు హోల్డ్ చేయడం అని చెప్పి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్, ఎవరైతే షార్ట్ వెళ్ళారో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. అండ్ ట్రెండ్ రివర్సల్ మనకు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ట్రెండ్ బులిష్ గా ఉందని చెప్పి మనకి ముందుగానే ఐడియా వస్తుంది. సో దట్స్ హౌ సిపిఆర్ ని యూజ్ చేయాలి, అండ్ సిపిఆర్ ఇంపార్టెంట్. సో ఈ రోజు కూడా సిపిఆర్ అనేది ఎలా ఉంది, కొంచెం యావరేజ్ టు నేరో ఉంది. సో ఈ రోజు కూడా రివర్సల్ డే అవ్వచ్చు. రివర్సల్ డే ఇన్ ది సెన్స్ యూ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ జిగ్జాగ్ డే ఆల్సో. అంటే ఒక్కొక్కసారి పైకి వెళ్ళి మళ్ళీ ఆ తర్వాత కిందకి వస్తుంది, లేదంటే కిందకి వచ్చి ఆ తర్వాత పైకి వెళ్తుంది. సో అలా కూడా జరగవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది హై ప్రాబిలిటీ, 100% అయితే కాదు కానీ హై ప్రాబిలిటీ, 100కి ఒక 75 టైమ్స్ అనేది ఈ సిపిఆర్ బిహేవియర్ అండ్ ప్యాటర్న్స్ అనేవి వర్కౌట్ అవుతుంటాయి. అండ్ నిఫ్టీలో కూడా ఈరోజు సిపిఆర్ అనేది యావరేజ్ గా ఉంది. సో యావరేజ్ సిపిఆర్, అండ్ ఇది ఏదైతే వెబినార్ లో చెప్తున్నామో అది స్టిల్ మీ ఇంకా డే ట్రేడింగ్ కోర్స్ లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది సిపిఆర్ గురించి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డే ట్రేడింగ్ కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. అంటే సిపిఆర్ ప్యాటర్న్స్ దాని కెమెరాలో వస్తే అలా కంబైన్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా డే ట్రేడింగ్ కోర్స్ లో అయితే ఉంటుంది. సో కమింగ్ అబౌట్ టుడేస్ మార్కెట్, మన ఇక్కడ 20 డైలీ టైం ఫ్రేమ్ మార్క్ చేసుకున్నాము. సో ఇక్కడ మనం చూసుకుంటే సో 20 ఉంది కదా, 20 స్లో అవుతుంది కిందకి. సో 20 డైలీ టైం ఫ్రేమ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మార్కెట్ ఆ లెవెల్ దగ్గర నుంచే రిజెక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ రోజు ఆ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నిఫ్టీ మళ్ళీ ఇంకొక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ సప్లై జోన్ రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి క్రాష్ అయింది కదా, సో ఈ లెవెల్ దగ్గర నుంచి క్రాష్ అవుతుందా లేదంటే బౌన్స్ అవుతుందా చూడాలి, ఐ మీన్ బ్రేక్అవుట్ అవుతుందా చూడాలి. బ్రేక్అవుట్ అయినా సరే మనకి ఇక్కడ గ్యాప్ బోర్డర్స్ ఉన్నాయి పైన, ఇమీడియట్ గా మళ్ళీ గ్యాప్ బోర్డర్స్ ఉన్నాయి. సో ఈ గ్యాప్ బోర్డర్ ఆర్ఎల్స్ ఈ గ్యాప్ బోర్డర్ మళ్ళీ రెసిస్టెన్స్ ఇస్తే ఇవ్వచ్చు. నెక్స్ట్ అది కూడా బ్రేక్అవుట్ అయితే ఇంకా నెక్స్ట్ రెసిస్టెన్స్ వర్జిన్ సిపిఆర్ తర్వాత చూసుకుందాము. ఫస్ట్ అయితే బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు మార్కెట్ సిపిఆర్ ని బ్రేక్అవుట్ చేస్తుందా లేదంటే సిపిఆర్ నుంచి మళ్ళీ రివర్సల్ చేస్తుందా అన్నది చూడాలి. బుల్లిష్ క్యాండిల్ అయితే రెసిస్టెన్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ అనేది సప్లై జోన్, ఇక్కడ నుంచి క్రాష్ అయింది కదా ఈ జోన్ దగ్గర నుంచి. సో ఆ లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏరియానే. సో అది కూడా చూసుకోవాలి. లేదు కిందకు వచ్చిందంటే ఈ లెవెల్ డిమాండ్ జోన్. దానికన్నా ముందు సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుందా, సిపిఆర్ సపోర్ట్ అవుతుందో చూసుకుందాం. ఓకే, లెట్ us వెయిట్ ఫర్ ఫస్ట్ క్యాండిల్. బ్యాంక్ నిఫ్టీ అట్ సిపిఆర్ సపోర్ట్ 57,000 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 57,000 పుట్ ఆప్షన్ బ్యాంక్ నిఫ్టీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. ఓకే. సో ఇది సిపిఆర్ బ్రేక్అవుట్ అయినా ఇమీడియట్ గా S3 కెమెరీలా కూడా ఉంది కాబట్టి కొంచెం రిస్క్ చేద్దాము. అంబుష్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నాను. 437 అలా రన్ అవుతుంది. సో ఎంట్రీ తీసుకున్నాను. 437 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. ఓకే. రిస్క్ ఒక 2,500 ప్లాన్ చేద్దాము. 2,500 డివైడెడ్ బై 105 అంటే ఒక 23 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 23 ప్లస్ 437.60. సో 461 వస్తుంది. 462 ఇస్ ద స్టాప్ లాస్. ఓకే, ప్రెసెంట్ అయితే 1,000 రూపీస్ లాస్ వస్తుంది.
ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి అంతే. 450కి వచ్చింది ఇమీడియట్ గా మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుంది సిపిఆర్ ని. అంబుష్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే పర్వాలేదు. యా, హిట్ అయిపోయింది స్టాప్ లాస్ ఇమీడియట్ గా 2800 అనేది లాస్ వచ్చింది. S3 అనేది కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. విల్ వెయిట్ ఫర్ నెక్స్ట్ ఆపర్చునిటీ. చాలా బేరిష్ గా ఉంది క్యాండిల్. సో నిఫ్టీ సిపిఆర్ దగ్గరికి వస్తే అన్న ప్లాన్ చేద్దాం. ఓకే, సో నిఫ్టీ సెంట్రల్ బ్యూర్ దగ్గరికి వచ్చింది కాబట్టి 25,150 పుట్ ఆప్షన్ సెల్ చేశాను. 300 క్వాంటిటీస్ 19.45 దగ్గర అయింది. స్టాప్ లాస్ 20 పాయింట్స్ కదా వస్తే ప్రాఫిట్. స్టాప్ లాస్ ఒక 10 పాయింట్స్ పెట్టుకుంటున్నాను అంతే, బిలో ద సిపిఆర్. సో 30 ఇస్ ద స్టాప్ లాస్. చూద్దాం ఏమవుతుందో. ఇది హెడ్జింగ్ కోసం తీసుకున్నాను. ఓకే, పుట్ ఆప్షన్ 300 క్వాంటిటీస్ హెడ్జింగ్ కోసం తీసుకున్నాను. ఇదైతే మెయిన్ ట్రేడ్. సో 1600 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా S3 క్యాండిల్లో మనకి స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఒక లాట్ ప్లాన్ చేశాను 35 క్వాంటిటీస్. 440 దగ్గర రన్ అవుతుంది కదా, దానికి స్టాప్ లాస్ 475 పెట్టుకుంటున్నాను. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ వర్కౌట్ అవ్వట్లేదు. ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ బ్రేక్అవుట్ వస్తుంది S3 క్యాండిల్ దగ్గర నుంచి. సో సిపిఆర్ కూడా బ్రేక్అవుట్ అయింది. ఇంకా డేలో ఇక్కడ వరకు స్ట్రైక్ ప్రైస్ అయితే 472 వరకు వెళ్ళింది. సో అందుకే స్టాప్ లాస్ 475 పెట్టుకున్నాను. 475 హిట్ అయితే క్లోజ్ చేద్దాం బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ అయితే స్టిల్ 1000 రూపీస్ ప్రాఫిట్లోనే రన్ అవుతుంది. మరి చూద్దాం, బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ చేయాలి కదా. S3 క్యాండిల్ దగ్గర నుంచి సపోర్ట్ చేస్తేనే అప్పుడు నిఫ్టీ పైకి వెళ్తుంది. లేదంటే నిఫ్టీ కూడా సిపిఆర్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ కిందకి రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ S3 క్యాండిల్ దగ్గర ఉంది, మేక్ ఆర్ బ్రేక్ ప్లేస్. సో అందుకే ఇంకో లాట్ యాడ్ చేసుకుంటున్నాను. టోటల్ 70 క్వాంటిటీస్. 475 వస్తే క్లోజ్ చేస్తాను. 472 దగ్గర రన్ అవుతుంది. యా, క్లోజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే నిఫ్టీ ట్రేడ్ ఉందంటే 16,000 రూపీస్ రన్ అవుతుంది అది. సో నిఫ్టీ మీదే డిపెండ్ అయి ఉంటుంది ట్రేడ్ అనేది, ఐ మీన్ ఆపర్చునిటీ అనేది. నిఫ్టీకి నుంచి సిపిఆర్ బ్రేక్ అవ్వకపోతే పర్వాలేదు. సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే బ్యాంక్ నిఫ్టీ లాగా మనకి స్టాప్ లాస్ ఇది కూడా తీసుకుంటుంది. ఓకే, నిఫ్టీ ఇంకొక లాట్ యాడ్ చేసుకున్నాను. టోటల్ 375 క్వాంటిటీస్. ఎందుకంటే ఈ లెవెల్ మేక్ ఆర్ బ్రేక్ మళ్ళీ. సో అయితే సపోర్ట్ ఇస్తుంది ఈ లెవెల్లో, లేదంటే ఇంక స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది కాబట్టి. సో అలాగని చెప్పి ఇప్పుడు మళ్ళీ స్టాప్ లాస్ 30 పెట్టుకోలేను. సో పిరమిడింగ్ చేసినాం కాబట్టి స్టాప్ లాస్ ఇప్పుడు 26 పెట్టుకున్నాను. ఓకే, 26 హిట్ అయితే క్లోజ్ చేద్దాము. అండ్ డన్ ఫర్ ది డే. ఆల్మోస్ట్ ఒక 7,000 లాస్ వస్తుంది ట్రేడ్ లూజ్ అయితే. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఆపర్చునిటీస్కి వెళ్ళాము. అంబుష్ ఎంట్రీ తీసుకున్నాము. సో బ్యాంక్ నిఫ్టీ ఫెయిల్ అయింది. ఇప్పుడు నిఫ్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నిఫ్టీ కూడా సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే విల్ ట్రై టు క్లోజ్ ద ట్రేడ్. సో ప్రెసెంట్ 4,000 లాస్ రన్ అవుతుంది. ఇంకొక 3,000 వస్తే క్లోజ్ చేద్దాం. సో ఇంకొక 5 పాయింట్స్ ఉన్నాయి. 26 వస్తుంది, క్లోజ్ చేసేద్దాము. నిఫ్టీ సిపిఆర్ బ్రేక్అవుట్ చేసింది కదా. సో స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. అండ్ ఇది కూడా ట్రిగ్గర్ అయిపోతుంది. బ్యాంక్ నిఫ్టీ స్టిల్ బేరిష్గా వెళ్ళడానికి లేదు. స్టిల్ ఇంకా సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి మనకి ఇంకా బేరిష్ ఆపర్చునిటీ అప్పుడే కాదు. నిఫ్టీ సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి చాలా మంది షార్ట్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తుంటారు. బట్ బ్యాంక్ నిఫ్టీని చూసుకోరు. అది కూడా ఇంపార్టెంటే. బ్యాంక్ నిఫ్టీ అప్పుడు సపోర్ట్కి వస్తుంది. అండ్ నిఫ్టీ కూడా S3 క్యాండిల్లో సపోర్ట్ ఉంది ఇంకా. సో నేను పిరమిడింగ్ చేశాను కాబట్టి స్టాప్ లాస్ తగ్గించుకున్నాను. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ పొజిషన్స్ యాడ్ చేయకపోతే 30 ఇస్ ద బెస్ట్ స్టాప్ లాస్. సో ఎందుకంటే మన ప్రీమియం ఇందాక 20 దగ్గర అలా చూసాం కదా. సో 20లోంచి హాఫ్ ఎంత 30, ఐ మీన్ 10 రూపీస్ కదా. సో 10 రూపీస్ పెట్టుకోవచ్చు స్టాప్ లాస్ అనేది. ఓకే, సో స్ట్రాంగ్ బయింగ్ ప్రెజర్ కానీ మార్కెట్ సైడ్ వేస్ గా కానీ ఉంటే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మనకి స్టాప్ లాస్ అయితే కొంచెం దగ్గరగానే ఉంది. 26 అనేది కొంచెం ఫాస్ట్ గా హిట్ అయ్యేలా ఉంది. 23 రన్ అవుతుంది. ఓకే, మార్కెట్ అయితే వీక్ గానే ఉంది. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ మార్కెట్ స్టార్టింగ్ నుంచి కూడా బుల్లిష్ క్యాండిల్స్ అయితే ఏమీ లేవు. స్ట్రాంగ్ గా రెడ్ బార్స్ ఉన్నాయి. సో ఈ లెవెల్ దగ్గర బయింగ్ ప్రెజర్ అయినా వస్తే ఛాన్స్ ఉండొచ్చు. నిఫ్టీ కూడా స్ట్రాంగ్ బయింగ్ ప్రెజర్ అయితే ఏం లేదు. కాకపోతే చెప్పాను కదా, ఇది ప్యూర్ గా లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 26 ప్రీమియం అనేది 26 కి వెళ్తుందా, లేదంటే దానికన్నా ముందే హిట్ అయిపోతుందా, ఐ మీన్ బ్యాక్ వస్తుందా చూడాలి. యాజ్ ఆఫ్ నౌ అయితే అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే మాత్రం డైరెక్షన్ బుల్లిష్ గానే ఉంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే, ఈ జోన్ కింద బ్రేక్అవుట్ అయితేనే అప్పుడు బేరిష్ అనుకోవచ్చు మనం. అండ్ 20 EMA కూడా దూరంగానే ఉంది. కాకపోతే ఈ లోపు 26 హిట్ అవుతుందా లేదా అన్నది చూసుకోవాలి. 21 దగ్గర రన్ అవుతుంది. నిఫ్టీ అయితే బేరిష్నెస్ చూపిస్తుంది. S3 క్యాండిల్ ఇక్కడ ఆపింది కొంచెం, కానీ బయింగ్ ప్రెజర్ కూడా రావాలి, అప్పుడే ఛాన్స్ ఉండొచ్చు.
22. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ డిమాండ్ జోనే అండ్ S4 క్యామ్రీల దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి ఒక లాట్ యాడ్ చేసాను జస్ట్ చూడడానికి. ఆల్మోస్ట్ 480 దగ్గర అయింది అది. సో 480లోంచి 50 పాయింట్స్ పెట్టుకుంటాను. 530 ఇస్ ద స్టాప్ లాస్. సో ఐఎమ్ నాట్ సజెస్టింగ్ దిస్ టు ఎవ్రీబడి, ఎందుకంటే రిస్క్ అనేది పెరుగుతుంది. నేను కొంచెం రిస్క్ చేస్తున్నాను ఈరోజు, ఎందుకంటే మన డైరెక్షన్ అలాగే మనం బులిష్గా ఉన్నాం కదా. సో ఇది ఒకవేళ జీరోకి వెళ్ళి మనకు వచ్చి ప్రాఫిట్ ఎంత 2500 2000 వస్తుంది అనుకుంటా అంతే. సో ప్రాఫిట్ పెంచుకోవడానికి అంతే, ఐ మీన్ లాస్ కూడా పెంచుకోవచ్చు. లైక్ 50 పాయింట్స్ అంటే 50 ఇంటూ 35 అంటే ఎంత వస్తుంది, లైక్ మీ క్యాల్కులేట్. ఇన్ కేస్ లూజ్ అయితే మనకి ఒక ఎక్స్ట్రా 2000 నెగిటివ్ వస్తుంది. విన్ అయితే విల్ ట్రై టు విన్ సమ్ వాట్ బిగ్గర్, అందుకే తీసుకున్నాను. 480 దగ్గర తీసుకున్నాము. 530 ఇస్ ద స్టాప్ లాస్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. ఇదైతే ఇంకా 26 వస్తే హిట్ అయిపోతుంది, లేదంటే ఇది క్లోజ్ చేసేనని ఆలోచిస్తున్నాను. ఓకే, నిఫ్టీ క్లోజ్ చేసేస్తాను లేదంటే, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది అప్పుడు స్కోప్. సో నిఫ్టీ చెప్పాను కదా, ప్యూర్ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది నిఫ్టీ. ఈ లెవెల్ S3 క్యామ్రీలా బ్రేక్అవుట్ అయిన మార్కెట్ సైడ్ వేస్గా ఉన్న లక్ మీద డిపెండ్ అవుతుంది 26 వరకు రాకుండా ఉండడానికి. సో నిఫ్టీ క్లోజ్ చేసి బ్యాంక్ నిఫ్టీలో యాడ్ చేస్తాను. నిఫ్టీ 20 దగ్గర రన్ అవుతుంది కదా, 22 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఓకే, నిఫ్టీ క్లోజ్ చేస్తాను. 5800 రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో ఒక లాట్ యాడ్ చేసుకుంటాను. క్యాండిల్ అయితే గ్రీనే క్లోజ్ అయింది. $485 రన్ అవుతుంది కదా. యా, సో టోటల్ 70 క్వాంటిటీస్. ఇది హెడ్జింగ్ కోసం తీసుకున్నాం ఉంది. ఓకే, రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇది 30 గ్రూప్లో ఇచ్చాం కదా స్టాప్ లాస్, దానికోసం వెయిట్ చేస్తాను అనుకుంటే. ఓకే, ట్రేడ్ నా సైడ్ మూవ్ అవుతుంది. ఇంకొక లాట్ యాడ్ చేసుకున్నాను, టోటల్ 105 క్వాంటిటీస్. సో ఇప్పటి వరకు ఇది హై అయితే 520 వరకు వెళ్ళింది కదా, స్టాప్ లాస్ మార్చుకుంటున్నాను. సో స్వింగ్ ఇక్కడ 510 వరకు వెళ్ళింది. ఇక్కడ పెట్టుకుందాం స్టాప్ లాస్ 515 పెట్టుకుంటున్నాను. ఓకే, లెట్ మీ చేంజ్ మై మొబైల్. ఓకే, నేను ఎగ్జిట్ అయిన తర్వాత నిఫ్టీ అయితే నా సైడ్ మూవ్ అవుతుంది. సో ఎనీహౌ దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 16 రూపీస్ వరకు వచ్చింది, 17 రూపీస్. బట్ చెప్పాను కదా, నిఫ్టీ అనేది కొంచెం లక్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అండ్ ప్రాఫిట్ కూడా ఎక్కువ రాదు ఒకవేళ విన్ అయితే. అదే బ్యాంక్ నిఫ్టీ విన్ అయ్యాను అనుకోండి, ఆల్మోస్ట్ 470 కదా, ఒక 100 పాయింట్స్ విన్ అయినా స్టిల్ మనం 5000 గ్రీన్లో ఉంటాము. సో ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బయింగ్ ప్రెస్ చూపిస్తుంది అండ్ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అవ్వాలి టార్గెట్. సో ఫస్ట్ టార్గెట్ మనం ఇక్కడ తీసుకోవచ్చు 57,150. లేదు 20 MA రెసిస్టెన్స్ ఇచ్చింది అనుకోండి, సో మార్కెట్ మళ్ళీ కిందకి వచ్చి డేలో బ్రేక్అవుట్ అవుతుంది అండ్ ట్రెండింగ్ డే కూడా అవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నిఫ్టీ అయితే ఇక్కడ S3 క్యామ్రీలోనే సపోర్ట్ తీసుకుంటుంది మరి. సో చూద్దాం ఏమవుతుందో. 470 రన్ అవుతుంది. సో సచ్ ఏ స్ట్రాంగ్ బయింగ్ జోన్. సో ఈ లెవెల్ నుంచి బ్యాక్ టు బ్యాక్ 3 గ్రీన్ బార్స్ వచ్చాయి. బట్ ఇక్కడ కూడా సెల్లర్స్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉన్నారు కదా. సో ఈ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటంటే, నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ 20 MA ఉంది, సిపిఆర్ ఉంది అండ్ ఈ సెకండ్ క్యాండిల్ కూడా కొంచెం ఇంపార్టెంట్. సో ఈ సిపిఆర్ మొత్తం బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో మార్కెట్ డే హై టచ్ అవ్వడానికి. వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండ్ సి. లేదంటే ఒక్కొక్కసారి ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ ఉంటుంది స్ట్రెంత్ కనుక బేరిష్ అయితే. ఓకే, నిఫ్టీ అయితే S3 క్యాండిల్ సపోర్ట్ తీసుకుంది, ఇంకా సిపిఆర్ బ్రేక్అవుట్ అవ్వలేదు. మేబీ 20 MA కోసం వెయిట్ చేస్తుంది అనుకుంటా. ప్రెసెంట్ అయితే ఇంకా 5000 లాస్లోనే ఉన్నాము. సో రిస్క్ ఒక 3000 అనుకుంటా. 500 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 500 ఇస్ ద స్టాప్ లాస్. 470 రన్ అవుతుంది. సో ఒక 3000 వస్తుంది, 8000 నెగిటివ్ వస్తుంది ఈరోజు. సో కంప్లీట్ వ్యూ అనేది ఈరోజు డిఫరెంట్గా అయింది కదా. సో బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్ అనుకున్నాము, ఫెయిల్ అయింది. నిఫ్టీ బుల్లిష్ అనుకున్నాము, నిఫ్టీ ఇంకా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. బట్ బ్యాంక్ నిఫ్టీ 2 టైమ్స్ తీసుకున్నాం, దానివల్ల కొంచెం డిసడ్వాంటేజ్ అయితే వచ్చింది మనకి. ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి, 500 వస్తే క్లోజ్ చేస్తాం. S3 క్యామ్రీలో 20 MA అయితే ఆపుతుంది, ఇక్కడ బేరిష్నెస్ చూపిస్తుంది. సో S3 క్యామ్రీలో బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇది రిజెక్షన్ పాయింట్ కింద ఉంటుంది అండ్ నిఫ్టీ కూడా
సో ఇక్కడ నిఫ్టీ డేలో బ్రేక్అవుట్ అయితే ఇంకా నిఫ్టీ బేరిష్నెస్ అనుకోవచ్చు. నెక్స్ట్ సపోర్ట్ మనకి ఇక్కడ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ స్ట్రెంత్ అనేది పెరగాలి. లైక్ ఈ 20 MA బ్రేక్అవుట్ అయితేనే, పైకి బ్రేక్అవుట్ అయితేనే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే స్టాప్ లాస్ అనేది ఇది ఇంతకు ముందే ట్రిగర్ అయిపోతుంది. ఓకే, ఇది ఈ లెవెల్ కొంచెం రెడ్ వచ్చినా సరే స్టాప్ లాస్ ప్రీమియం అనేది కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో ప్రీమియమ్స్ అయితే కొంచెం డిసడ్వాంటేజ్గా ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ అండ్ ఈవెన్ నిఫ్టీలో కూడా అంతే. 495 దగ్గరగా ఇది వరకు వచ్చింది. 500 పెట్టినాం కదా, ఇంకొక 5 పాయింట్స్ ఉన్నాయి. స్టాప్ లాస్ ట్రిగర్ అవుతుంది. ఈ లెవెల్ నుంచి బేరిష్నెస్ చూపిస్తుంది. సో మేబీ మార్కెట్ ఈస్ బేరిష్ టుడే. ఈ లెవెల్ ఇంకా కొంచెం కిందకి వస్తే ట్రిగ్గర్ అయిపోతుంది. 500 ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి. నిఫ్టీ కూడా S3 క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే నిఫ్టీ కూడా ఫెయిల్ అవ్వచ్చు. బట్ కొంచెం ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి మనకి కొంచెం అడ్వాంటేజ్ రావచ్చు. ఇది 30 పెట్టుకున్నాము కదా స్టాప్ లాస్. సో 30 హిట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. అంటే ఇన్ కేస్ మార్కెట్ సైడ్ వేస్గా ఉంటే అడ్వాంటేజ్ వస్తుంది. ఓకే, లేదు ఇంకా మార్కెట్ బేరిష్ అయితే ఇంకా అది కూడా ఫెయిల్ అవుతుంది. 496 7500 వస్తుందా? ఓకే, రీసెంట్ స్వింగ్ అయితే 511 వరకు ఉంది. సో మార్చుకుంటున్నాను స్టాప్ లాస్. ఈ స్వింగ్ పైన పెట్టుకుంటాను. ఓకే, ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా రిస్క్ చేద్దాము. సో ఎందుకంటే మనకి పోతే ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా పోతుంది అంతే. కాకపోతే విన్ అయితే కొంచెం ఛాన్సెస్ ఉండొచ్చు కదా, ఎందుకంటే ఇక్కడ ఇంకా స్టిల్ డిమాండ్ జోన్ దగ్గర ఉంది అండ్ నిఫ్టీ కూడా S3 క్యాంప్లో సపోర్ట్ ఉంది. ఇప్పుడైతే బ్రేక్అవుట్ అయింది. సో ఈ డిమాండ్ జోన్ కూడా బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఛాన్సెస్ ఓకే హిట్ అయిపోతుంది. 512 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 507. యా, నిఫ్టీ కూడా స్టాప్ లాస్ ఆల్మోస్ట్ 27 దగ్గరకు వచ్చింది. ఇది కూడా 30కి వస్తే క్లోజ్ చేసేయండి. రెండు కూడా ఫెయిల్ అయ్యాయి ఈరోజు. 30 హిట్ అయిందా? ఇంకా లెట్ మీ నో ఇన్ ద చాట్ బాక్స్. 30 హిట్ అయిందా ఇది? ఓకే గైస్, 9000 అయితే నెగిటివ్ వచ్చింది. ఇంకా 1000 రూపీస్ అది బ్రోకరేజ్ అనుకుందాం ఇంకా. సో బ్యాడ్ డే. సో ఈ రోజు మార్కెట్ అనేది కంప్లీట్ బేరిజ్ ఉంది. సిపిఆర్ అయితే రెస్పెక్ట్ చేయలేదు ఈ రోజు. ఈవెన్ నిఫ్టీ కూడా చాలా బేరిజ్ గానే ఉంది. ఇక్కడ సిపిఆర్ అనేది బ్రేక్అవుట్ అయింది కదా, సో ఇంకా బేరిష్ అని అనుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే ఇంకా బేరిష్నెస్ అనుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 9030 రూపీస్ అయితే నెగిటివ్ వచ్చింది. ఓకే, సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. సో వచ్చిన ప్రాఫిట్ పోయింది అంతే. మనకి ఏమి ఎక్స్ట్రా లాస్ ఏం చేసుకోలేదు ఈ వీక్ లో. ఈ వీక్ లో వచ్చిన ప్రాఫిట్ అనేది పోయింది అంతే. సో దట్స్ ఎ బ్యాడ్ డే అనుకోవచ్చు అంతే. ఓకే, సో క్లోజ్ యూర్ డేట్. దీని తర్వాత ఇంకా ఫైట్ చేయకండి మార్కెట్తో, మళ్ళీ లాస్ రికవర్ చేయాలి కదా అని చెప్పి. సో ఇంక వదిలేండి. వన్స్ మాక్సిమం లాస్ లిమిట్ అయిపోతే ఇంకా క్లోజ్ చేసుకోండి. సో ఇక్కడ బేరిష్నెస్ అయితే ఉంది. కాకపోతే చెప్పాను కదా, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా డిమాండ్ జోన్ దగ్గర ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు. హ్యావ్ టు వెయిట్ ప్రాపర్లీ. సో ఇంకా క్లోజ్ చేసేయండి. దట్స్